సంక్షేమ సంఘానికి రాజకీయాల్లో స్థానం కల్పించాలని కోరుతూ రాష్ట్ర కొప్పల వెలమ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సూర్య రెసిడెన్స్ లో ఏర్పాటు చేసిన మీడియా పత్రికా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అధిక సంఖ్యలో ఉన్న కొప్పల వేలం సంక్షేమ సంఘానికి రాజకీయాల్లో ప్రత్యేకంగా స్థానం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అందులో భాగంగానే జనాభా దామాషా ప్రకారం అత్యధికంగా ఉన్నటువంటి విజయనగరం, అనకాపల్లి జిల్లాలలో లోక్సభ స్థానం కొప్పల వెలమలకే కేటాయించాలని కోరుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు తెలియజేస్తున్నట్లుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కొప్పుల వెలమలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇచ్చినట్లయితే మేము గెలిపించుకునేందుకు కృషి చేసుకుంటామంటూ ప్రస్తుతం విజయనగరం ఎంపీ, అనకాపల్లి ఎంపీ టికెట్లు వెలమ జనాభాలో మెజారిటీగా ఉన్నటువంటి కొప్పుల వెలమలకి ఇచ్చి గౌరవించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు బొమ్మినేని తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో పిలుపునిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం తరపున బొమ్మినేని తిరుపతి నాయుడు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరిసెర్ల అన్నం నాయుడు, కోశాధికారిగా డాక్టర్ పెద్దింటి ముకుందరావు, చుక్కా భాస్కర్ రావు, అధ్యక్షులు కొప్పుల వెలమ సంక్షేమ సంఘం పార్వతీపురం, అలాగే దొగ్గ దేముడు కొప్పుల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు గజపతి నగరం మరిసెర్ల కృష్ణమూర్తి నాయుడు, కొప్పుల వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు పోల లక్ష్మణ్ నాయుడు, కొప్పుల వెలమ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరిసెర్ల సింహాచలం నాయుడు మరియు తదితర సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ సభాముఖంగా కోరుతున్నాను. కొప్పల వెలమ నీ ఉనికి ఎక్కడ అనే పరిస్థితికి దాపురించింది. అది మా సమాజానికి, మా కొప్పల వెలమ భవిష్యత్ తరాలకి అది ఎంతో ప్రమాదకరమని భావించి ఈరోజు కొప్పల వెలమ సమాజంలో ఒక చర్చ బయలుదేరింది. ఒకప్పుడు రద్దయిపోయిన అసెంబ్లీ స్థానాలు కానీ, రిజర్వేషన్లకు గురి కాబడిన అసెంబ్లీ స్థానాలు కానీ, పార్లమెంట్ స్థానాల్లో రిజర్వేషన్ ఉన్న స్థానాల్లో కూడా మేము గణనీయంగా ఉండడం, అక్కడ మనకి పోటీ చేయడానికి అవకాశం లేకపోవడం, రద్దయిన స్థానాల వల్ల కొన్ని స్థానాలు కోల్పోవడం, దాంతోపాటు అన్ని పార్టీలు ఎందుకు మా కొప్పల వెలమలకి సీట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయో మాకే అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఈరోజు మహాకూటమి అని చెప్పి కూటమిలో విజయనగరం జిల్లా పార్లమెంట్ పరిధిలోకి తీసుకుంటే 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా మెజార్టీ స్థానాల్లో కొన్ని ఉన్నాము, కొన్నిట్లో గెలుపుని నిర్ధారించే స్థాయిలో ఉన్నాము. అయినప్పటికీ ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కేటాయించలేదు. అసలు రాజకీయ పార్టీలు మమ్మల్ని అసలు ఉన్నామా లేదా, కొప్పల వెలమ సామాజిక వర్గం ఒకటి ఉందా లేదా అనే భ్రమలో ఉన్నాయా, లేదంటే మేము మనుషులం కాదా, రాష్ట్ర అభివృద్ధిలోని ఉత్తరాంధ్ర అభివృద్ధిలోని మమ్మల్ని ఎందుకు భాగస్వామ్యం చేయకూడదు, మా కులం చేసుకున్న అన్యాయం ఏంటి అనేది ఈరోజు మా కొప్పల వెలమ సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేదన బయలుదేరింది. ఈ ఆవేదనని ఎలా తెలియచేయాలో తెలియని పరిస్థితుల్లో బొమ్మినేని తిరుపతిరావు గారిని రాష్ట్ర అధ్యక్షులుగా మన కొంతమంది ప్రయత్నం చేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కొప్పల వెలమ సాధికారత సాధించాలని ఒక సంవత్సర కాలంగా ప్రయత్నిస్తే ఈ రోజుకి ఈ స్టాటిస్టిక్స్ సహా మనందరికీ కళ్ళకు కట్టినట్టు వీళ్ళు బయటికి తీసుకురాగలుగుతున్నారు. కొప్పల వెలమని చెప్పి కొంతమందికి ఈ పారాచిట్తో వచ్చి అప్పటికప్పుడు దిగి ఆ సీట్లు కొట్టుకెళ్ళిపోతున్నారు. అందులో కొప్పల వెలమలకు ఒకటి ఇవ్వట్లేదు. ఈరోజు అనకాపల్లి తీసుకుంటే ఆ అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఒక్కరుండరు కొప్పల వెలం కాకుండా వెలమలు, కానీ అక్కడ నిలబడేది వెలమ అంటారు అనమాట. ఆ సీటు వెలమలకి ఇచ్చామంటారు. అలాగే విజయనగరం పార్లమెంట్ పరిధి తీసుకుంటే కొప్పల వెలమలు కాకుండా ఒక్కరుండరు బయట వెలమలు, కానీ ఇక్కడికి కూడా ఒక వెలమలు ఎవరినో తీసుకొచ్చి ఈ రెండింటిని మీకు వెలమలకి 2 ఇచ్చాం కదా పార్లమెంట్ స్థానాలు అని చెప్పి చివరికి ఎలా తయారైందంటే మాకు స్టాటిస్టిక్స్ లో చూస్తే పార్లమెంట్ సీట్లు ఇచ్చినట్టు చెప్పుకొని వెలమల్లోనే 90% కలిగిన కొప్పల వెలమల్ని ఒక వెర్రివేదలుగా తయారు చేశారన్నమాట. వీళ్ళకి గమ్యం లేదు, వీళ్ళు ఏది చెప్పినా వింటారు అనే పరిస్థితిలో భావిస్తున్నాయా ఈరోజు రాజకీయ పార్టీలు అనే భావన మా అందరిలో కలిగింది. దీని నుంచి అన్ని పార్టీలు కళ్ళు తెరిచి మాకు ఆ పార్లమెంట్ స్థానాల్లో కానీ
ఇప్పుడేమో నామినేషన్ వేసి లేదు, అలాగే నేటి ఎలక్షన్ అయిపోలేదు. ఇప్పుడున్న స్థానాల్లో కూడా మాకు కొన్ని స్థానాలు కేటాయించాలని మా కొప్పల వెలమలకి, అలాగే పార్లమెంట్కి ఇంకెవరికి నిర్ణయించలేదు, నిర్ణయించిన స్థానాల్లో కొప్పల వెలమలకి ఇవ్వాలని, అలాగే రిజర్వ్డ్ స్థానాల్లో కూడా మా సంఘాలను కలుపుకొని మా తాలూకా ఇది కూడా తీసుకొని ఎవరిని ఇక్కడ అభ్యర్థులు పెడితే మీరు సహకరిస్తారు అనే ఒక తీసుకోకుండా వాళ్ళకే పార్టీలు టికెట్లు ఇవ్వడం వల్ల రేపొద్దున్న మాకు ఎవరు కూడా గెలిచిన తర్వాత వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు. 60% 70% ఉన్న స్థానాల్లో కూడా వీళ్ళకి ఏమాత్రం రాజకీయ ప్రాధాన్యత ఉండకుండా పోయింది. అది కూడా మేము పరిశీలన చేస్తున్నాం. మమ్మల్ని కన్సర్న్ చేయకుండా ఎవరికి వాళ్ళుగా టికెట్లు ఇచ్చుకుంటూ పోతే రిజర్వేషన్ స్థానాల్లోనైనా మా బలముని స్థానాల్లోనైనా ఒక 5,000 10,000 ఓట్లు ఉన్నా కూడా అక్కడ కూడా స్వతంత్ర అభ్యర్థులు కూడా రంగంలోకి దింపి అవసరమైతే మాకు గెలవలేకపోయినా మేము వాళ్ళు కొడతామనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తించకపోతే మాత్రం రేపొద్దున్న జరిగే పరిణామాలకి ఈ ప్రభుత్వాలు ఈ పార్టీలే బాధ్యత వహిస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పేరున నమస్కారం చేసుకుంటున్నాం. అలాగే మా కొప్పల వల్ల పెద్దగా నమస్కారం చేసుకుంటున్నాం. ముఖ్యంగా నా పేరు దొగ్గ దేవుడు బాబు అండి, మాది గజపతి నగరం. అయితే ముఖ్యంగా మేము చెప్పవలసింది ఏంటంటే గజపతి నగరం నియోజకవర్గంలో గత 3 దశాబ్దాల నుంచి కూడా మాకెవరికి కూడా ఏ ఒక్క సీట్ రాలేదు. అంతకుముందు నారాయణపల్లి టైంలో 3 సార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అదేవిధంగా ఇంతవరకు కూడా మాకు ఏ 5 మంది ప్రాతినిధ్యం ఇవ్వలేదు గజపతి నగరంలో. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ స్థానాల్లో 4 ఎంపీ స్థానాలు కాపులకు ఇచ్చారు, 1 ఎస్సీకి ఇచ్చారు, 2 ఓసీలకు ఇచ్చారు. దాంట్లో కొప్పలుగా ఉన్నటువంటి మాకు ఒక్క సీటు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. నేటికి ఇప్పుడు కూడా అదే ఉన్నట్టయితే మేము చాలా మట్టుగా నష్టపోయే స్థితిలో ఉన్నాం. కాబట్టి గజపతి నగరం అయితేనేమి, బొబ్బులు అయితేనేమి, ఎస్కోట్ అయితేనేమి, ఇటువైపు ఉన్నటువంటి మన జిల్లాలో ఈ 3 కూడా మా కొప్పలలో కేటాయించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఉన్నాను. మరిసెట్ల అన్నంనాయుడు. నేను ముఖ్యంగా మా వాళ్ళు ఇంతవరకు మాట్లాడారు. ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే స్టేట్లో 35 లక్షల జనాభా ఉన్న మేము కనీసం ఏ పార్టీ కూడా ఇంతవరకు మీరు రండి మీ సంఘాలు చాలాసార్లు మా సంఘాల తరఫున మీరు రిప్రజెంటేషన్ ఇచ్చాము, కానీ ఇంతవరకు కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ మాకు కేటాయించి మేమున్న అత్యధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో మాకు సీట్లు ఇవ్వనట్లయితే మా ప్రతాపం ఏంటో మేము చూపిస్తాం. అవసరం అనుకుంటే రాస్తారోకాలు రోడ్డు మీద వచ్చే పరిస్థితిలో ఉన్నాము. ఈ మధ్య మేము రాష్ట్రం అంతా తిరిగాం. కొమరాడి నుంచి గుడివాడ వరకు మేము టోటల్గా మా కులస్తులందరం కలవడం జరిగింది, మా సంఘాలు కలవడం జరిగింది, మీటింగ్లు పెట్టడం జరిగింది. ఇదే హెచ్చరిస్తున్నాం అన్ని పార్టీలకు కూడా. మాకు ఇవ్వవలసిన సీట్లు మాకు ఇవ్వకపోయిన ఎడల మా ప్రతాపం ఏంటో మేము చూపిస్తామని నేను ఒక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మీకు విన్నవించుకుంటున్నాం, హెచ్చరిస్తున్నాను కూడా. అందరికీ నమస్కారం సార్.